హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వినకొండ కుస్మాని. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం చేస్తున్న కర్రీ చికెన్ కర్రీ. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేస్తుంది, కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్గా మనం ఆయిల్ వేసుకొని కొంచెం అవి హీట్ అయిందా లేదా అని చూసుకోవాలి. ఇప్పుడు మనం ఆనియన్స్ వేయాలి ఫ్రెండ్స్. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి అవి కొంచెం ఫ్రై అవుతున్నాయి అనుకున్న తర్వాత మనం టమాటా వేయాలి. ఫ్రెండ్స్, నేను మీకు ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్. మీరు నాకు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఏంటి అంటే, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది రీసెంట్గానే. మీ సపోర్ట్ మాకు కావాలి. చాలా అంటే చాలా. మీరు మా ఫ్యామిలీ లెక్క మీరు సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్, ప్లీజ్. ఒక సబ్స్క్రైబర్స్ కానీ, లేదంటే లైక్స్ కానీ, ప్రతి దాంట్లో కానీ అనేది ఉండాలని నేను కోరుకుంటున్నాను. తప్పు కొంచెం ఏమన్నా వీడియోస్లో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా కానీ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇకపైన నేను ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు చేస్తానని ఖచ్చితంగా చేసి చూపిస్తాను కూడా. మీరు చేసే సపోర్ట్ని బట్టి నేను ఇంకా ఇంప్రూవ్మెంట్ తెచ్చి చూపిస్తాను. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆనియన్స్ కొంచెం ఫ్రై అవుతున్నాయి అనుకున్నాక టమాటా వేయాలి ఫ్రెండ్స్. టమాటా వేసి కొంచెం టమాటా ఎగుతుంది అని అనిపించినప్పుడు చికెన్ని ఏం చేస్తారంటే మా సైడ్, ఇప్పుడు చికెన్ నార్మల్గా వాష్ చేసి సాల్ట్ వేసి వాష్ చేసి తర్వాత దాంట్లో సాల్ట్, పసుపు వేసి ఆవిగిలి పెడతారు ఫ్రెండ్స్. ఆవిగిలి పెట్టిన తర్వాత ఒక 10 మినిట్స్ తీసి పక్కన పెడితే చాలా అంటే చాలా పీసెస్ చాలా బాగుంటాయి. ఆ తర్వాత ఏమవుతుందంటే, టమాటా వేసి మగ్గబెట్టినాక చికెన్ వేయాలి ఫ్రెండ్స్. ఆవిగిలి పెట్టిన చికెను అది వేసి ఫ్రై అవుతుంది అని మనకు అనిపించిన వెంటనే సాల్ట్, పసుపు వేసి కాసేపు మగ్గనివ్వాలి. ఇంకొక పీస్ అనేది కొంచెం సాల్ట్ అనేది పడుతుంది ఫ్రెండ్స్. కొంచెం మిస్టేక్స్ ఉంటే అలా తీసుకోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఫస్ట్ టైం కదా డబ్బింగ్ ఇవ్వడం కానీ వీడియోస్ తీయడం కానీ కొంచెం పొరపాట్లు ఉంటాయి, తప్పుగా తీసుకోకండి. ఇప్పుడు అమ్మ టమాటా అవన్నీ వేసి ఫ్రై చేసింది. ఇది మా అమ్మమ్మ చేతి నుండి మా అమ్మ చేతికి వచ్చిన వంట అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేస్తే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలి ఫ్రెండ్స్. అక్క బాగుంది, బాగా వచ్చింది అని. ఎంత రాని వాళ్ళైనా ఖచ్చితంగా చేసేయచ్చు ఫ్రెండ్స్. ఇది చాలా సింపుల్ వంట. వీడియో తీసేటప్పుడు కొంచెం మిస్టేక్స్, గజిబిజిగా సౌండ్ వస్తుందని చెప్పేసి నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వాలనుకోని, కానీ ఇక్కడ పక్కన ఏదో గజిబిజిగా ఉంది, గోలగోలగా డిస్టర్బ్గా ఉంటే సారీ ఫ్రెండ్స్. ఇంకా మీకు నేను ఇంకా చాలా చెప్పాలి ఫ్రెండ్స్. ముందు వీడియోల్లో నేను చాలా అంటే చాలా తెలియజేస్తాను నా లైఫ్ గురించి, కానీ నేను ఎలా స్టార్ట్ చేశాను ఏంటి అని చెప్పేసి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ కానీ సారీ ఫ్రెండ్స్. ఇప్పుడు అమ్మ కారం వేస్తుంది. నేను ముందే చెప్పేసానమాట వీడియోకి ముందే, సాల్ట్, పసుపు వేయాలి అని చెప్పేసి. దీని తర్వాత ఇది నార్మల్ కారం కాదు ఫ్రెండ్స్. ఇది ఏం కారం అంటే, ఇది చిన్నులపాయి, ధనియాలు, కారం, వెండిమిర్చి, తర్వాత వచ్చేసి ఇంకోటి లైట్గా మెంతులు వేసి
పౌడర్ చేస్తారు ఫ్రెండ్స్, అదే సాంబార్ కారం అంటారు కదా, ఆ కారం ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఇది. ఫ్రైలోకైనా కర్రీలోకైనా థిక్నెస్ని తెస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. తర్వాత చికెన్ మసాలా, గరం మసాలా వేసి కొంచెం సేపు అనేది ఆయిల్ అనేది పైకి తేలేదాకా వేగనివ్వాలి ఫ్రెండ్స్. అలా చేస్తే కానీ చాలా బాగుంటుంది, దోశల్లోకి కూడా చాలా టేస్టీ ఉంటుంది. లైట్గా వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్, ఏంటంటే గ్రేవీ కోసం. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ వాటర్ వేసుకోండి, లేదు తక్కువ కావాలి అంటే తక్కువ. మేము ఇక్కడ తక్కువే వేసాము, ఎందుకంటే మాకు గ్రేవీ తక్కువే తింటాము. మేము గ్రేవీ తక్కువే వేసుకున్నాము. ఫ్రెండ్స్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే తీసేయండి ఫ్రెండ్స్, అలా అని లైక్ చేయకుండా మానేసేయకండి. నేను ఇంకా ఇంప్రూవ్మెంట్ తెచ్చుకుంటాను. ఫస్ట్ టైం ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, కామెంట్ పెట్టండి. ఏమన్నా చిన్న పొరపాట్లు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలానే మీకేమన్నా కర్రీస్ ఏమన్నా స్పెషల్గా కావాలన్నా కామెంట్ చేయండి ప్లీజ్. అస్సలు బ్యాడ్గా అయితే తీసుకోవద్దు ఫ్రెండ్స్. ఇది కొంచెం గ్రేవీగా పెట్టుకుంటే రాగి సంగట్లోకి కూడా చాలా బాగుంటుంది అని చెప్తుందమ్మ. అంటే రియల్ వాయిస్ తీసేసి బ్యాక్గ్రౌండ్ వాయిస్ పెడుతున్నా కదా, అది కొంచెం గజిబిజిగా ఉందని మీకు వినపడట్లేదు. ఇప్పుడు అమ్మ ధనియా పౌడర్ వేస్తుంది. అమ్మ చాలా బాగా చేస్తుంది ఫ్రెండ్స్ కర్రీస్. అమ్మ చేతి వంట అంటేనే అంతే కదా. మీలో ఎంతమందికి అమ్మ చేతి వంట అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. బాండి ఏమో నేను ఉండని అని చెప్పేసి అటు ఇటు తిరుగుతూ ఉంది. అదే ఫ్రెండ్స్, బాండి అంటే అర్థమైంది కదా, దాన్ని మూకుడు అంటారు, బాండి అంటారు, మేము బాండి అంటాం. కొంచెం థిక్నెస్ ఎక్కువైందని కొంచెం వాటర్ యాడ్ చేసింది మళ్ళీ అమ్మ. వీడియోస్లో ఇంకా ఇంప్రూవ్మెంట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పటికైతే మీరు ఫాలో చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఖచ్చితంగా నేను ఏ వీడియో పెట్టినా మీకు వస్తుంది. పక్కా ఇంకా మంచి వీడియోస్తో నేను మీ ముందు ఖచ్చితంగా ఉంటాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఉంటాను, మంచి వీడియోస్తో వస్తాను, మిమ్మల్ని అలరిస్తాను. బ్యాచిలర్స్ అయినా సరే వంటని ఈజీగా చేసుకునే విధంలో టేస్టీగా ఉండేటట్టు మంచి కర్రీస్తో నేను మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, మన దగ్గర కొత్తిమీర కానీ పుదీనా కానీ ఉంటే పైన గార్నిష్ కోసం, ఆ స్మెల్ కోసమైనా వేసుకుంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. కొత్తిమీర మన దగ్గర లేదనమాట, దగ్గరలో మార్కెట్ కూడా లేదు, అందుకని వేయలేదు ఫ్రెండ్స్. మేమైతే స్కిప్ చేసేసాం, మీరు వేసుకోండి. చూసారు కదా గ్రేవీ కూడా ఎంత థిక్గా, ఎంత చూడ్డానికి కలరింగ్గా చాలా బాగుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్, పక్కా మీకు నచ్చుతుంది అనుకుంటున్నా నేను. ఖచ్చితంగా నచ్చుతుంది,
అమ్మ చేతి వంట ఎవరికైనా నచ్చుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసిన విధానాన్ని బట్టి నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో వస్తాను ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉంటుంది. షార్ట్ వీడియోలో కూడా ఇస్తాను మీకు గ్రేవీ దోశల్లో ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. ఒకసారి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, వావ్, అసలు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. చాలా బాగుంది, చూస్తుంటేనే అలా ఉంది. చూడండి, గారెల్లోకైనా కానీ అస్సలు చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి, నేను చెప్తే కాదు, మీరు ఒకసారి ట్రై చేసి దాని టేస్ట్ చూస్తేనే కదా మీకు తెలుస్తుంది. మీకు ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ క్షమించండి ఫ్రెండ్స్. ఓకే బాయ్, ఇంకో వీడియోతో మీ ముందుంటాను.